హాయ్ అండి, వెల్కమ్ టు విజూస్ వ్లాగ్. గుడ్ మార్నింగ్ అండి. 3 డేస్ నుంచి వర్షం పడుతూనే ఉంది. బయట అంతా క్లైమేట్ చల్లగా ఉంది. మనం లోపల వేడివేడిగా సేమియా ఉప్మా చేసేసుకుందాం రండి. పెద్ద ప్రాసెస్ కాకుండా సింపుల్గా టేస్టీగా చేసేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో పోపులు ఇంకా ఆనియన్, క్యారెట్ ముక్కలు ఇంకా అల్లము, కరివేపాకు వేసుకోవాలి. సేమియా ఉప్మా తెలియని వాళ్ళు ఉన్నారు. మా తమ్ముడు సేమియా ఉప్మా తినడు, వాడి కోసం రాజావు కాస్తాను. 1 కప్ సేమియాకి ఓన్లీ 1 కప్ వాటర్ వేసుకోవాలి, లేకపోతే స్టిక్కీగా అయిపోయింది. వాటర్ వేసాను కదా, వాటర్ బాగా మరిగాక అప్పుడు సేమియా వేసుకోవాలి. సేమియా వేసినప్పుడు ఒకేసారి వేసుకోకూడదు, అతుక్కోకుండా ఉంటుంది. వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. సేమియాలు వేసినాక దానిపైన ఆయిల్ వేసుకుంటే పొడిగా వచ్చింది. ఇప్పుడు రాగి జావ రెడీ అయిపోయింది. సేమియా ఉప్మా కూడా రెడీ అయిపోయింది. చూడండి, స్టిక్కీగా లేకుండా పొడిగా వచ్చింది. ఇది చల్లారాకే బాగుంటుంది. టైంకి వచ్చింది మా ఇంటానికి అమ్మాయి స్కూల్కి తీసుకెళ్ళాలని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.